బైబిల్లో పాత నిబంధన గ్రంథాల్లో ప్రకటన గ్రంథంగా పిలువబడే ఒక గ్రంథం దానియేలు గ్రంథం. ఈ దానియేలు గ్రంథం బైబిల్లోనే అత్యంత లోతైన రహస్యమైన ప్రవచనాత్మకమైన గ్రంథాల్లో ఒకటి. పాత నిబంధన ప్రవచన సాంప్రదాయాలకి కొత్త నిబంధనలో ఉన్న అంత్యకాల నెరవేర్పులకు ఎండ్ టైమ్స్కి మధ్య ఒక వారధిగా, ఒక బ్రిడ్జ్గా పనిచేస్తుంది. అలాంటి దానియేలు గ్రంథం హిబ్రూ రైటింగ్స్లో అంటే యూదుల కెతూవీం గ్రంథాల్లో కూడా ఉంటుంది. అలాగే క్రిస్టియానిటీలో ప్రవక్తల గ్రంథాల్లో కూడా దానియేలు గ్రంథం ఉంటుంది. కొత్త నిబంధనకు ప్రకటన గ్రంథం ఎలాగో పాత నిబంధనకు దానియేలు గ్రంథం అలా. అలాంటి దానియేలు గ్రంథం గురించే చాలా ప్రశ్నలు వస్తున్నాయి. చాలామంది ఈ గ్రంథాన్ని వివరించమని అడుగుతూ ఉన్నారు. అందుకే ఈ దానియేలు గ్రంథానికి సంబంధించిన వివరణలన్నీ కూడా ఈ అధ్యాయం అంతా కూడా చాలా వివరణాత్మకంగా, దాని వెనుకున్న బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఏంటి, జరిగిన సంభవాలు ఏంటి, ప్రవచనాత్మకమైన విషయాలు ఏంటి, జరిగినవేంటి, జరగబోయేవేంటి, ముఖ్యంగా ప్రకటన గ్రంథానికి ఉన్న లింక్ ఏంటి, దానియేలు గ్రంథాన్ని వివరిస్తూనే ప్రకటన గ్రంథంలో ఉన్న అంశాలను కూడా ఇక్కడ వివరించడం జరుగుతుంది. సో అలా అధ్యాయాల్లో వివరణలన్నీ కూడా ఈ ఎపిసోడ్స్ ద్వారా, వీడియో ద్వారా నేను అందిస్తాను. అలా దానియేలు గ్రంథాన్ని వివరించే ముందు దానియేలు గ్రంథానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఏంటి, అది ఎందుకు అవసరం, ఎలా స్టార్ట్ అయ్యింది, ఎందుకు దేవుడిచ్చారు, అలాగే దానియేలు గ్రంథానికి సంబంధించిన పరిపూర్ణ విషయాలు, ముందుగా తెలుసుకోవాల్సిన అంశాలన్నీ ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. పూర్తిగా చివరి వరకు చూడండి. మనం కొన్ని విషయాలు గ్రహించాలి అంటే టైం కేటాయించాలి, పూర్తిగా చివరి వరకు చూడాలి. అప్పుడే మనకు పూర్తి అవగాహన, పూర్తి సబ్జెక్ట్ వస్తుంది. సో అలా ఈ సిరీస్ అంతా కూడా మీరు ఆదరిస్తారని, చూస్తారని, దానియేలు గ్రంథాన్ని గురించిన విషయాలు నేర్చుకుంటారని ఈ విషయాలన్నీ మీకు అందించడం జరుగుతోంది. చాలా రోజులుగా వీడియోస్ రావడం లేదు, అలాగే మీటింగ్స్, ప్రోగ్రామ్స్ ఇవి కూడా లేవు, అలాగే వీడియోస్ కూడా చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. చాలా క్లిష్టమైన, కష్టమైన పరిస్థితుల్లో కూడా వీడియోస్ చేయడానికి కానీ, ప్రార్థనలు చేయడానికి కానీ చాలా ప్రయాసపడుతూ ఉండేవాళ్ళం, ఎంత కష్టమైనా సరే. అలాంటిది వాటన్నిటికన్నా ఎక్కువగా ఒకదాని తర్వాత మరొకటి ఇలా ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. అనారోగ్యపరమైన కారణాలు కొన్ని అయితే, ఆర్థికపరమైన ఇబ్బందులు కొన్ని. ఇలా ఆర్థికపరమైన, ఆరోగ్యకరమైన విషయాలను బట్టి నలుగుతూ ఉన్నాం, ఇలా ఎదుర్కొంటూనే ఉన్నాం. ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తున్నా మరలా ఏదో ఒక కఠినమైన పరీక్షను ఎదుర్కొంటూనే ఉన్నాం. అలాంటి పరీక్ష కాలంలో మరలా ప్రయాసపడుతూ పరిగెత్తేటువంటి ఈ సమయం గురించి ప్రార్థించండి. అలానే వ్యయ ప్రయాసలతో మరలా ఈ వీడియో ద్వారా ముందుకొచ్చాం. ఈ ప్రయత్నం మరలా ఎంత కష్టం వచ్చినా ఆగకుండా ప్రతి పరీక్షను ఎదుర్కొంటూ, ప్రతి సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు కొనసాగేలా ప్రార్థన చేయండి. ఇప్పుడు దానియేలు గ్రంథం గురించి మాట్లాడితే, దానియేలు గ్రంథంలో ఉన్న ప్రతి అధ్యాయం, ప్రతి సందర్భం వివరించడానికి ముందు దానియేలు గ్రంథం యొక్క బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఏంటి, దాని వెనక ఏం జరిగింది, ఎలా ఈ గ్రంథం స్టార్ట్ అయ్యింది అన్నీ మనం తెలుసుకుందాం. దానియేలు గ్రంథానికి మూలమైన ఒక వ్యక్తి ప్రవక్త అయినటువంటి దానియేలు. ఆయన పేరు మీదే దానియేలు గ్రంథం వచ్చింది. దానియేలు అనే పేరుకు హిబ్రూ భాషలో దేవుడు న్యాయాధిపతి, దేవుడు తీర్పు తీరుస్తాడు, గాడ్ ద జడ్జ్ అనేటువంటి అర్థం వస్తుంది. దానియేలు యూదులకు చెందిన ఒక యవనస్తుడు. అతను బబులోను సామ్రాజ్యం చేత బందీగా పట్టుబడ్డాడు, బబులోనుకు తీసుకురాబడ్డాడు. దేవునికి పూర్తిగా విశ్వాసపాత్రుడుగానే ఉంటూనే రాజుకు సలహాదారుడుగా సేవ చేశాడు. దానియేలు గ్రంథం 2 విషయాలను కవర్ చేస్తుంది. మొదటిది కథనాత్మకమైన విషయాలు. మొదటి 6 అధ్యాయాల్లో దానియేలు, అతని 3 స్నేహితులైన షద్రకు, మేషకు, అబేద్నెగో వీరి నిజ జీవిత కథల గురించి, తీవ్రమైన హింసలో వారి విశ్వాసం, వారి ధైర్యం, దేవుని అద్భుతమైన విమోచన ఎలా ఉంటుందో తెలియచేసేటువంటి ఒక భాగం. ఇక రెండవ భాగం ప్రళయ సంబంధమైనటువంటి దర్శనాలు. సో ఎండ్ టైమ్ విజన్స్ ఉంటాయి 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు. ప్రపంచ సామ్రాజ్యాల యొక్క పతనాలు, రాబోయే మెస్సియా గురించి, యుగాంతం గురించి, దేవుని నిత్య రాజ్యం గురించి, అంతిమ స్థాపన గురించి, నిత్య రాజ్య స్థాపనకు సంబంధించిన దానియేలుకు ఇవ్వబడిన కలలు కానీ, దర్శనాలు కానీ, వీటన్నిటి గురించి 2వ భాగంలో ఉంటుంది. అలా దానియేలు గ్రంథం అనేది ఇటు విశ్వాసపరంగా మోరల్ వాల్యూస్ ఇస్తూనే మెస్సియాకు సంబంధించిన ప్రవచనాత్మకమైన విషయాలు కూడా ప్రస్తావించడం జరిగింది. అలా దానియేలు గ్రంథం ఈ 2 విషయాలు కూడా 2 భాగాలుగా ఉంటుంది. ఈ దానియేలు గ్రంథంలో ప్రధాన ఉద్దేశం ఏంటి, ఈ దానియేలు గ్రంథం యొక్క సందేశం ఏంటి? సరళమైందే కానీ చాలా శక్తివంతమైనటువంటి సందేశం. దేవుడు మానవ రాజ్యాలన్నిటిపైన సార్వభౌమాధికారం కలిగి ఉంటాడు. చరిత్ర ఆయన ఆధీనంలో ఉంటుంది. దేవుడు అంతిమంగా తన ప్రజలను స్వీకరించి తన శాశ్వత రాజ్యాన్ని స్థాపిస్తాడు. దానియేలు గ్రంథం యొక్క ముఖ్యమైన సందేశం, ప్రధాన సందేశం ఇదే. ఇప్పుడు దానియేలు గ్రంథం యొక్క బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఏంటి, చారిత్రక నేపథ్యం అర్థం కావాలి అంటే, దానియేలును అర్థం చేసుకోవాలి అంటే, అతని ప్రపంచాన్ని తీర్చిదిద్దిన విపత్కర సంఘటనలు ఏంటి, పరిస్థితులు ఏంటి అని అర్థం కావాలి. దానియేలు గ్రంథం వ్రాయబడే నాటికే
దేవుని ప్రజల చరిత్ర అనేది ఒక సంక్షోభ దశకు చేరుకుంది. విపత్కరమైన పరిస్థితుల్లో ఉన్నారు. క్రీస్తు పూర్వం 722లో అస్సిరియా వాళ్ళు ఇజ్రాయేలు ఉత్తర రాజ్యాన్ని జయించారు. క్రీస్తు పూర్వం 612లో బబులోను వారు ఈ అస్సిరియాను పడగొట్టి తన అగ్రరాజ్యంగా ఆవిర్భవించారు. క్రీస్తు పూర్వం 605లో బబులోను రాజు నెబుకద్నెజరు మొదటిసారిగా యెరూషలేమును జయించాడు. ఈ సమయంలోనే దానియేలు అతని యూదుల ప్రముఖులు బబులోనుకు బందీలుగా తీసుకువెళ్లబడ్డారు. ఈ విషయం దానియేలు గ్రంథం 1వ అధ్యాయం మొదటి 4 వాక్యాల్లో ఉంటుంది. తర్వాత క్రీస్తు పూర్వం 597 నెబుకద్నెజరు యెరూషలేం మీద మళ్లీ దాడి చేస్తాడు. ప్రవక్త అయిన యెహెజ్కేలుతో సహా 10,000 మందిని బందీలుగా పట్టుకుంటాడు. క్రీస్తు పూర్వం 586 అత్యంత వినాశనకరమైన దెబ్బ ఇది. నెబుకద్నెజరు యెరూషలేమును, సొలొమోను ఆలయాన్ని కూడా పూర్తిగా నాశనం చేసి దావీదు యొక్క రాజరికానికి, రాజవంశానికి కూడా ముగింపు పలికాడు. ఈ కాలాన్నే బబులోను ప్రావాసం లేదా బబులోనుకు బందీ కావడం అని పిలుస్తారు. ఇది సుమారు 70 సంవత్సరాల కాలం. క్రీస్తు పూర్వం 605 నుండి క్రీస్తు పూర్వం 538 వరకు కొనసాగింది. యిర్మీయా గ్రంథం 25వ అధ్యాయము 11-12 వాక్యాల ప్రకారం ప్రవక్త అయిన యిర్మీయా ముందుగానే ప్రవచించింది, ముందుగానే చెప్పింది కూడా ఇదే. అలా యెరూషలేం నాశనమైంది, దేవాలయం నాశనమైంది. ఇజ్రాయేలు వారు, యూదులంతా కూడా బబులోనుకు బందీలుగా చెరకొనిపోయారు. చెరకొనిపోయబడిన ఆ ప్రాంతంలో దేవుని సంభవాలే ఈ దానియేలు గ్రంథం యొక్క వివరణ. ప్రావాసంలో ఉన్న ఈ ప్రజల గురించి దానియేలు అలాగే జరగబోతున్న సంభవాలను బట్టి, అలాగే వారికి విడుదల ఎలా కలుగజేస్తారో తెలియచేసేటువంటి విషయమే ఈ దానియేలు గ్రంథం. దానికి ప్రముఖమైన పాత్రగా ఎన్నుకున్న వ్యక్తే ప్రవక్త అయిన దానియేలు. క్రీస్తు పూర్వం 605వ సంవత్సరంలో నెబుకద్నెజరు యెరూషలేమును నాశనం చేసి జయించినప్పుడు, బందీలుగా తీసుకొస్తున్నప్పుడు అక్కడ ఉన్న ఉన్నతమైన రాజకుటుంబాలకు చెందిన యువకులను కూడా బబులోనుకు తీసుకొచ్చాడు. దానిలో ముఖ్యమైన వాడే దానియేలు. దానియేలుతో పాటు అతని 3 స్నేహితులు హనన్యా, మిషాయేలు, అజర్యా. వీరంతా కూడా కౌమార దశలో, అంటే దాదాపు యవ్వన ప్రాయంలో ఉన్నారు. అలా యవ్వన ప్రాయంలోనే బబులోనుకు కొనుపోబడ్డారు. బబులోను రాజసభలో సేవ చేయడానికి, బబులోను భాష, బబులోను సాహిత్యం, అక్కడ ఆచారాలు నేర్చుకోవడానికి వారిని 3 సంవత్సరాలు వారికి ట్రైనింగ్ ఇచ్చారు. అక్కడ సంస్కృతిలో కలిసిపోవడానికి విపరీతమైన ఒత్తిడి ఉన్నప్పటికీ దానియేలు అతని స్నేహితులు మాత్రం దేవునికి విశ్వాసపాత్రులుగా ఉన్నారు. అలా విశ్వాసపాత్రుడుగా ఉన్న విషయాన్ని బట్టే దేవుడు వారికి అసాధారణమైన జ్ఞానాన్ని, సామర్థ్యాన్ని ఇచ్చి ఆశీర్వదించాడు. అయితే దీనిలో ప్రాముఖ్యమైన విషయం, దానియేలు అనేక మంది రాజుల సభలో, రాజ్యసభలో కూడా సేవ చేశాడు. ఒకటి బబులోను సామ్రాజ్యానికి రాజైన నెబుకద్నెజర్, క్రీస్తు పూర్వం 605 నుంచి 656 వరకు ఉన్న నెబుకద్నెజర్ కాలంలో దానియేలు పనిచేశాడు. తర్వాత బబులోను సహాయ పాలకుడిగా పనిచేసిన బెల్షాజర్ అనేటువంటి రాజు దగ్గర కూడా పనిచేశాడు. క్రీస్తు పూర్వం 553 నుంచి 539 వరకు. అలాగే మేదీయుడైనటువంటి దర్యావేషు రాజుగా ఉన్నప్పుడు కూడా, అంటే బబులోను పతనం తర్వాత దర్యావేషు పాలనలో కూడా దానియేలు పనిచేశాడు. క్రీస్తు పూర్వం 539 నుంచి 538 వరకు. అలాగే పర్షియన్ కోరేషు పాలనలో కూడా క్రీస్తు పూర్వం 538 నుంచి కూడా దానియేలు పనిచేశాడు. వీరి 4 పాలనలో కూడా ఆ రాజ్యసభలో దానియేలు ప్రముఖమైన పాత్రగా ఉన్నాడు. ఆయన తన సుదీర్ఘమైన జీవిత కాలంలో మిగిలిన కాలాన్ని, అంటే దాదాపు 85 సంవత్సరాలకు పైగా ప్రావాసంలోనే గడిపాడు. తన సొంత దేశానికి ఎప్పుడూ కూడా తిరిగి రాలేదు, మరల జెరూషలేం రాలేదు. అయినప్పటికీ తన విశ్వాసం విషయంలో మాత్రం ఎప్పుడూ కూడా రాజీ పడలేదు, ఎన్నడూ కూడా తలదించలేదు. అలాంటి పరిస్థితుల మధ్య ఈ దానియేలు యొక్క ప్రస్తావన జరిగింది. దానియేలు గ్రంథాన్ని ప్రవక్త అయిన దానియేలు గారే స్వయంగా రాశారు. ఈ దానియేలు గ్రంథం కూడా ఆయన చేతే వ్రాయబడింది అని చెప్పడానికి కూడా అనేకమైన వచనాలు కూడా రుజువుగా ఉంటాయి. అన్నిటికన్నా ముఖ్యంగా మత్తయి సువార్త 24:15లో, మార్కు సువార్త 13:14లో ప్రవక్త అయిన దానియేలు అని ప్రస్తావించినప్పుడు యేసుక్రీస్తు వారి స్వయంగా దానియేలు రచించిన అని ప్రస్తావిస్తారు. సో దానియేలు గారు రచించినటువంటి గ్రంథమే దానియేలు గ్రంథం. దీన్ని ఎప్పుడు రాశారు అంటే క్రీస్తు పూర్వం 540 నుంచి 530 మధ్య మాదియా పర్షియా సామ్రాజ్య కాలంలో దానియేలు యొక్క జీవితంలో చివరి దశలో రచించిన గ్రంథం. దానియేలు జీవితం క్రీస్తు పూర్వం 605లో బందీగా రావడంతో ప్రారంభమవుతుంది. క్రీస్తు పూర్వం 536లో ఇది ముగుస్తుంది. సో ఇలా అతని జీవిత కథనాన్ని మనం ఈ టైం ఫ్రేమ్లో అర్థం చేసుకోవచ్చు. ఈ గ్రంథం ఎక్కడ రాయబడింది అంటే బబులోను ప్రాంతంలోనే వ్రాయబడింది. బాబిలోన్ ప్రాంతంలో, నేడు ఇరాక్గా పిలువబడుతున్న ఆ ప్రాంతంలోనే
ఆ నేపథ్యంలోనే ఇదంతా సాగుతుంది. దానియేలు ఎప్పుడూ కూడా యోధాకు మరలా తిరిగి వెళ్ళలేదు. ఇక ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే అన్ని గ్రంథాలు కూడా ఏదో ఒక భాషలో వ్రాస్తారు, కానీ దానియేలు గ్రంథం మాత్రం 2 భాషల్లో వ్రాయబడింది. ఏంటి అంటే మొదటి అధ్యాయము అలాగే 8వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం, ఇలా ఈ అధ్యాయాలన్నీ కూడా యూదుల ప్రజలను ఉద్దేశించి రాయబడ్డాయి కాబట్టి హెబ్రీ భాషలో వ్రాయబడ్డాయి. 2వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు కూడా ఈ అధ్యాయాలన్నీ అరామిక్లో రాశారు. అంటే అన్యజనుల ప్రపంచాన్ని ఉద్దేశించి వాణిజ్యపరమైన అంతర్జాతీయ భాషగా అరామిక్ ఉంది. సో ఈ కొన్ని అధ్యాయాలు మాత్రం అరామిక్లో రాశారు. అందుకే హెబ్రీ భాషలోనూ అరామిక్ భాషలో 2 భాషల్లోనూ కూడా ఈ అధ్యాయాలు ఉంటాయి. ఎందుకు ఈ అధ్యాయాలు అరామిక్లో రాశారు అంటే అన్యజనుల ప్రపంచ చరిత్ర గమనాన్ని ప్రపంచాత్మకంగా ప్రవచనాత్మకంగా వర్ణించేటువంటి భాగాలు ఉంటాయి. 2వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు అంతర్జాతీయ వ్యాపార భాష అరామిక్ కాబట్టి అరామిక్లో ఉద్దేశపూర్వకంగా అది వ్రాయబడింది. మిగతావన్నీ యూదుల ప్రజలను ఉద్దేశించి హెబ్రీ భాషలో వ్రాయబడ్డాయి. ఈ దానియేలు గ్రంథం యొక్క నిర్మాణం ఏంటి అంటే ఈ దానియేలు గ్రంథం 12 అధ్యాయాలతో ఉంటుంది. దానియేలు గ్రంథంలో 12 అధ్యాయాలు కూడా ప్రతి డినామినేషన్ ప్రతి బైబిల్లో కూడా 12 అధ్యాయాలు ఉంటాయి. కానీ గ్రీకు సెప్టువంటి గ్రంథాల్లో కానీ క్యాథలిక్ అనువాదాల్లో కానీ 3వ అధ్యాయంలో కొన్ని అడిషనల్ వచనాలు ఉంటాయి. సూసన్న, బేలు, డ్రాగన్ అలాగే ఒక ప్రేయర్ గురించి ఈ 3 విషయాలను బట్టి కొన్ని అదనపు భాగాలు కూడా చేరతాయి. అలా 12 అధ్యాయాలతో ఈ దానియేలు గ్రంథం ఉంటుంది. మొదటి అధ్యాయం దానియేలు అతని స్నేహితులు బబులోనుకు కొనుపోబడతారు, రాజు యొక్క ఆహారాన్ని నిరాకరిస్తారు, దేవుని జ్ఞానంతో ఆశీర్వదించబడతారు. 2వ అధ్యాయం నెబుకద్నెజరుకు గొప్ప విగ్రహం గురించిన కళ గురించి 4 రాజ్యాలు దేవుని శాశ్వత రాజ్యం గురించిన వివరణ ఉంటుంది. 3వ అధ్యాయం అగ్నిగుండంలో జరిగిన సంభవం గురించి షద్రకు మెషకు అబేద్నెగో బంగారు విగ్రహాన్ని పూజించడానికి నిరాకరించినప్పుడు ఆ సందర్భం 3వ అధ్యాయంలో ఉంటుంది. 4వ అధ్యాయం నెబుకద్నెజరుకు సంబంధించిన చెట్టుకు సంబంధించిన కళ గురించి, అతని గర్వం విమర్శించబడుతుంది, అవమానం జరుగుతుంది, తర్వాత పునరుద్ధరించబడుతుంది. 5వ అధ్యాయం బెల్షాజర్ విందు గురించి ఉంటుంది, గోడ మీద రాసిన వ్రాతల గురించి ఉంటాయి, అలాగే బబులోను మాదియా పర్షియా ఆధీనం చేసుకోవడం గురించి ఉంటుంది. ఇక 6వ అధ్యాయం సింహాల బోనులో దానియేలు ప్రార్థించడం గురించి ఉంటుంది, అద్భుతమైన రీతిలో రక్షించిన విధానం గురించి ఉంటుంది. 7వ అధ్యాయం 4 మృగాల గురించి దానియేలు యొక్క దర్శనం గురించి లిఖించబడింది. మనుష్య కుమారుడు నిత్యరాజ్యాన్ని పొందుతాడు అనే సందర్భం గురించి 7వ అధ్యాయం చెబుతుంది. 8వ అధ్యాయంలో పొట్టేలు మరియు మేక గురించిన దర్శనం, అలాగే ఒక చిన్న కొమ్ము గురించిన దర్శనం. ఇక 9వ అధ్యాయంలో దానియేలు ప్రార్థన, 70 వారాల ప్రవచన, మెస్సియా రాకకు ఒక కాలక్రమానం ఉంటుంది, అది 70 వారాల ప్రవచనం 9వ అధ్యాయంలో చెప్పబడింది. ఇక 10వ అధ్యాయంలో ఒక అద్భుతమైన ఒక ఆత్మీయ యుద్ధం గురించి మాట్లాడారు, అలాగే దేవదూత కూడా ప్రత్యక్షమయ్యాడు, అద్భుతమైనటువంటి దేవదూత మికాయేలు గురించి. ఇక 11వ అధ్యాయంలో ఉత్తర దక్షిణ రాజుల గురించిన ఒక ప్రవచనం, అలాగే అంతిమంగా తనను తాను హెచ్చించుకునేటువంటి ఒక రాజు గురించిన విషయం ఉంటుంది. ఇక 12వ అధ్యాయంలో మహాశ్రమల గురించి, మృతుల పునరుద్ధానం గురించి, అలాగే ఎండ్ టైమ్స్ గురించి కూడా వివరించబడుతోంది. ఇలా 12 అధ్యాయాలతో కూడిన గ్రంథం దానియేలు గ్రంథం. ఇక చాలా 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 ప్రాముఖ్యమైన అసలైనటువంటి విషయం ఏంటి అంటే ఈ దానియేలు గ్రంథం ఎందుకు ఇవ్వబడింది, ఈ దానియేలు గ్రంథం ఎందుకు రాశారు, ఎందుకు దేవుడు మనకిచ్చాడు అంటే ఇది చాలా ప్రయోజనాలతో మనకిచ్చాడు. మొదటిది, ప్రావాసంలో ఉన్నప్పుడు ప్రోత్సాహం అందించడానికి ఈ గ్రంథం అవసరం. దానియేలు అతని స్నేహితులు కూడా ఈ బబులోను వారి కింద జీవిస్తున్నప్పుడు, వారి అణిచివేతల్లో ఉన్నప్పుడు యూదులకు ఆదర్శప్రాయులుగా నిలిచారు. అన్యమత సంస్కృతి, విగ్రహారాధన బలవంతం ఎక్కువ ఉన్నా కూడా రాజీ పడకుండా దేవునికి విశ్వాసపాత్రంగా జీవించటం సాధ్యమే అని చూపించారు. అలా చూపించటానికే, అలాంటి సందర్భాలు చెప్పడానికే దేవుడు మనల్ని ప్రోత్సహించడానికి గ్రంథం ఇచ్చాడు. రెండవది, దేవుని సార్వభౌమ అధికారాన్ని వెల్లడి చేయడానికి గ్రంథం ఇచ్చారు. యెరూషలేము పతనమైనప్పుడు దేవుడు ఓడిపోలేదు. యిర్మీయా ద్వారా ముందుగా ప్రవచించి చెప్పినటువంటి విషయమే దానియేలు దర్శనాల్లో స్పష్టంగా ముందుగానే చెప్పబడింది. బబులోను, మాదియా పర్షియా, గ్రీస్ అండ్ రోమ్ ఇలాంటి సామ్రాజ్యాలు కూడా వస్తాయి, తర్వాత పతనమైపోతాయి అనేటువంటి విషయాన్ని ఆయనే నియంత్రిస్తాడు అనే విషయాన్ని కూడా తెలియజేస్తుంది గ్రంథం. మూడవది, ప్రవచనాత్మకమైన ప్రత్యక్షతను అందించటానికే దానియేలు రాజుల కళను వ్యాఖ్యానించడం ద్వారా కానీ, అన్యజనుల ప్రపంచానికి దేవుణ్ణి పరిచయం చేయడం ద్వారా కానీ, యూదుల ప్రపంచానికి దేవునికి యొక్క శక్తిని నిరూపించడం ద్వారా కానీ, దేవునిది ప్రస్తుతమైన భవిష్యత్తుకు సంబంధించిన ప్రకటనలన్నీ, ప్రణాళికలన్నీ దర్శనాల ద్వారా దేవుడిచ్చాడు. నాలుగవది, హింసల ద్వారా నిరీక్షణ ఇవ్వడానికి. బబులోను ప్రవాస సమయంలో జరిగిన విషయాలను బట్టి, అంతియోకస్ ఎపిఫానస్ సందర్భంలో
మక్కబీయులకు సంక్షోభం జరిగింది అప్పుడు కానీ, రోమా ప్రభుత్వం యొక్క హింసలు మొదటి శతాబ్దంలో ఎలా విస్తీర్ణమయ్యాయి వాటి విషయంలో కానీ, అలాగే భవిష్యత్తులో శ్రమలు అనుభవిస్తున్న నేటి కాలంలో, అలాగే ముందు ముందు అనుభవించాల్సిన ప్రతి బాధను, ప్రతి శ్రమను, ప్రతి పరిస్థితిని దేవుని ప్రజల ప్రతి తరానికి కూడా ఓదార్పు, ధైర్యం అందించాలని ఈ పుస్తకం రూపొందించబడింది. అలాగే ముఖ్యమైనది ఇంకొకటి, 5వది మెస్సియాను సూచించటానికి 70 వారాల ప్రవచనం ద్వారా ఆ అభిషక్తుని యొక్క రాక గురించి తెలిపేటువంటి ఒక ప్రవచనాత్మకమైన సందేశం ఇవ్వడానికే దానియేలు గ్రంథం రాయబడింది. ఇలా ఈ 5 కారణాలను బట్టే దానియేలు గ్రంథం లిఖించబడింది. అయితే నేటికి కూడా ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు ముఖ్యమైంది అంటే, 1 మెస్సియా ప్రవచనం, యేసే మెస్సియాని ధృవీకరించే పాత నిబంధనలో పవర్ఫుల్ ప్రవచనాల్లో ఒకటిది. ఇక 2వది మనుష్య కుమారుడు అని పోల్చినటువంటి విషయం, దానియేలు 7వ అధ్యాయం 13-14లో మనుష్య కుమారుని పోలిన వాడుగా వర్ణించిన విషయం. 3వది ప్రపంచ సామ్రాజ్యాల గురించిన ముందస్తు ప్రకటనగా తెలియచేయబడింది. వరుసగా 4 మహాసామ్రాజ్యాలు, బబులోను, మాదియా, పర్షియా, గ్రీస్, రోమ్ సామ్రాజ్యాలు, అవన్నీ కూడా దేవుని నిత్యరాజ్యం స్థాపనకు దారి తీసేటువంటి విషయాలు, అవన్నీ జరిగాయి. ఇక 4వది పునరుద్ధానం గురించిన మొట్టమొదటి ప్రస్తావన దానియేలు గ్రంథమే అందించింది. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2-3 వాక్యాల్లో శరీర పునరుద్ధానం గురించి వ్రాయబడింది. దానియేలు గ్రంథం ప్రస్తావించింది మొదటగా. ఇక 5వది దేవదూతల గురించిన ప్రకటనలు, దేవదూతల పేర్లు గాబ్రియేలు, మికాయేలు, ఇలా దేవదూతల పేర్లు, వాటి గురించి వ్రాయబడిన గ్రంథం దానియేలు గ్రంథం. 5వది వినాశనకరమైన హేయమైన వస్తువు గురించి వ్రాయబడింది. సో ఇలా ప్రతి సందర్భము ఇంకా చాలా ఉన్నాయి, చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అందుకే చాలా చాలా ముఖ్యమైనది దానియేలు గ్రంథం. ఇప్పుడు ప్రాముఖ్యమైన మరో విషయం, ప్రకటన గ్రంథానికి సంబంధించిన పోలిక. దానియేలు గ్రంథానికి ప్రకటన గ్రంథానికి కూడా ఒక వివరమైనటువంటి పోలికుంటుంది. బైబిల్లో రెండూ కూడా గొప్ప ప్రళయ సంబంధమైన ఎండ్ టైమ్ సూచనలు అందించేటువంటి మూల స్తంభాలు దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథాలు. ప్రకటన గ్రంథాన్ని రచించినటువంటి యోహాను దానియేలు దర్శనాలను స్వీకరించి వాటిని తన కాలంలో రోమన్ సామ్రాజ్యానికి, భవిష్యత్తులో జరగబోయే అన్ని అణిచివేత సామ్రాజ్యాలకు కూడా అన్వయించారు. ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి దానియేలు గ్రంథం అర్థం చేసుకోవడం చాలా అవసరం. దానియేలు గ్రంథంలో దానియేలు ప్రవచనాల యొక్క అంతిమ నెరవేర్పు అనేది ప్రకటన గ్రంథం తెలియజేస్తుంది. ప్రకటన గ్రంథం వెలుగులోనే అవి మనకు కనబడతాయి. అలాగే ప్రకటన గ్రంథంలోనూ దానియేలు గ్రంథంలో కూడా పోల్చిన విషయాలు కూడా సరిపోతాయి. దేవుని దర్శనం ఎలా ఉంటుంది అంటే, దానియేలు గ్రంథం 7:9లో సింహాసనం మీద దేవుని దర్శనం ఉంటుంది. ప్రకటన గ్రంథం 4:2లో సింహాసనం మీద ఆసీనుడైన వాడు అని పోల్చబడతారు. రెండిట్లోనూ ఒకలానే. తర్వాత మెస్సియా గురించిన స్వరూపం ఎలా ఉంటుంది, దానియేలు గ్రంథం 7:13 ప్రకారం మనుష్య కుమారుని పోలి ఉన్నవాడు అని చెప్పారు. ప్రకటన గ్రంథంలో సేమ్ అలానే మనుష్య కుమారుని పోలి ఉన్నవాడు అని తెలియజేశారు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 13-18 వాక్యాల్లో సామ్రాజ్యాల గురించి, మృగం గురించి వర్ణించిన విధానం చూడండి. దానియేలు గ్రంథంలో సముద్రము 4 మృగాలుగా వర్ణించారు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో సముద్రము, మృగం అనేటువంటి విషయాన్ని ప్రకటించారు. ఇక రాజ్యాల గురించిన విషయం దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో, 7వ అధ్యాయంలో 4 వరుస సామ్రాజ్యాలు వస్తాయి. అదే అంత్యకాలం గురించిన ప్రవచన కాలంలో ప్రకటన గ్రంథంలో 4వ రాజ్యమైనటువంటి అంత్యకాలం గురించి మరింత వివరించేది ప్రకటన గ్రంథం. ఇక దానియేలు గ్రంథంలో చిన్న కొమ్ము గురించి వర్ణించబడింది 7వ అధ్యాయం 8వ వాక్యం, 8వ అధ్యాయం 9వ వాక్యం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో కూడా ఆ మృగం క్రీస్తు విరోధిగా వర్ణించబడింది. అలాగే దానియేలు గ్రంథంలో శ్రమకాలం గురించి వర్ణించబడింది. దానియేలు 7:25 ప్రకారం, 12:7 ప్రకారం కాలము, కాలములు, అర్ధకాలము అని వర్ణించబడింది. అలాగే ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 2వ వాక్యం, 13వ అధ్యాయం 5వ వాక్యం ప్రకారం 42 నెలలు 3.5 సంవత్సరాలుగా ప్రకటించబడింది. ఇక పునరుద్ధానం గురించి దానియేలు గ్రంథం 12:2 ప్రకారం దానియేలు గ్రంథంలో మృతుల పునరుద్ధానం గురించి చెప్పబడితే, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4-6 వాక్యాలు ప్రకటన గ్రంథంలో మొదటి పునరుద్ధానం, 2వ పునరుద్ధానం గురించి కూడా వర్ణించబడింది. ఇలా ప్రకటన గ్రంథం చాలా పోలికలతో ఉంటుంది. అందుకే ప్రకటన గ్రంథానికన్నా ముందు దానియేలు గ్రంథం అర్థం కావాలి. దానియేలు గ్రంథం ముందస్తు ప్రకటన అయితే ప్రకటన గ్రంథం పూర్తి ప్రత్యక్షతా గ్రంథం అవుతుంది. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం, దానియేలు గాని ప్రకటన రాసిన యోహాను గాని ఇద్దరూ కూడా మహిమపరచబడిన యేసుక్రీస్తు వారి యొక్క దర్శనాన్ని ఖచ్చితంగా ఒకేలా వర్ణించారు. దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో కనబడేది. ఈ విషయం గురించి తర్వాత వీడియోలో మాట్లాడదాం.
సో ఇలా ఇదేమి యాదృచ్ఛికం కాదు. పునరుద్ధానం చెందిన యేసుక్రీస్తు దానియేలును బలపరచడానికి అతనికి ప్రత్యక్షమయ్యాడు. ప్రకటన గ్రంథాన్ని వ్రాయమని యోహానును నియమించడానికి అతనికి ప్రత్యక్షమయ్యాడు. ఈ 2 గ్రంథాలు అంతిమంగా ఒకే వ్యక్తి గురించినవి. ఆయనే యేసుక్రీస్తు. గతంలో ఉన్నవాడు, ఇప్పుడు ఉన్నవాడు, భవిష్యత్తులో రాబోయేవాడు. దేవుని ప్రజలను హింసించేటువంటి 4 సామ్రాజ్యాలను దానియేలు వివరిస్తాడు. కానీ చివరి దర్శనం యొక్క 4వ సామ్రాజ్యం రోముకు మించుంటది. దానియేలు ఎక్కడ ఆపాడో అక్కడ నుంచే ప్రకటన గ్రంథంలో ప్రవచనాలు సరిగ్గా అక్కడి నుంచే ప్రారంభమవుతాయి. అలా దానియేలు గ్రంథం నుంచి కథ స్టార్ట్ అయితే ఆ కథ మహిమాన్వితమైన ముగింపు వైపు నడిపిస్తాయి. ప్రకటన గ్రంథం ముగింపు గురించి సమయం ఇంకా దూరంలో ఉంది కాబట్టే దానియేలు గ్రంథం 12:4లో ఈ దర్శనానికి ముద్ర వేయము అని చెప్పబడింది. అయితే సమయం సమీపంలో ఉంది కాబట్టే యోహానుకు ఈ ప్రవచన వాక్యాలకు ముద్ర వేయొద్దు అంటారు. ప్రకటన గ్రంథం 22:10 వాక్యంలో దానియేలు ప్రవచనపు కిటికీని తెరిచాడు, ప్రవచనాన్ని ప్రారంభించాడు. ప్రకటన గ్రంథం దాన్ని పూర్తిగా తెరిచింది. అందుకే ప్రకటన గ్రంథం వివరించే ముందు దానియేలు గ్రంథం కూడా వివరించడానికే దానియేలును అర్థం చేసుకుని దానియేలు యొక్క ఈ అధ్యాయాలన్నీ అర్థం చేసుకున్న తర్వాత అప్పుడు ప్రకటన గ్రంథాన్ని కూడా, ప్రకటన గ్రంథంలో ఉన్న ప్రతి సందర్భాన్ని కూడా మనం వివరించుకుందాం. అలా దానియేలు గ్రంథానికి ప్రకటన గ్రంథానికి ఉన్న వ్యత్యాసాలను వివరిస్తూనే దానియేలు గ్రంథం అంతా కూడా నేను వివరిస్తాను. అలాగే ప్రకటన గ్రంథం వచ్చినప్పుడు అది మరింత మనకు తేటతెల్లం అవుతుంది. ఆ ప్రకటన గ్రంథ అధ్యాయాలు కూడా మనం తర్వాత వివరించుకోవడం జరుగుతుంది. సో విషయాలన్నీ చాలా క్లారిటీగా అర్థమయ్యాయి అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మరలా చూడండి. చారిత్రక కథనాలు 2-3 సార్లు చూస్తే బాగా అర్థమవుతాయి. సో ఇంకేదైనా సందేహాలు ఉన్నా, ప్రార్థన అవసరతలున్నా తెలియచేయండి. వాట్సాప్ మాత్రమే చేయండి. అలాగే మా వ్యయ ప్రయాసలకు పరిచర్యలకు సహాయం చేయాలి అనుకుంటే, మీ సహాయాన్ని అందించాలి అనుకుంటే స్క్రీన్ మీద డీటెయిల్స్ ఇస్తున్నాను. మీ సహాయాన్ని అందించి పరిచర్యకు ప్రోత్సాహకరంగా ఉండండి. ఇక ఆఖరిగా ఒక మాట, దేవుని విశ్వాసంలో ఎదుగుతున్న మనం దానియేలు గ్రంథం ద్వారా విశ్వాసంలో ఒత్తిడి ఎదుర్కొనే ప్రతి ఒక్క విశ్వాసికి కూడా దానియేలు గ్రంథం మాట్లాడుతుంది. 4 విషయాలు తెలుసుకోవాలి. ఒత్తిడిలో మన గుర్తింపును కోల్పోకూడదు. ఎంత ఒత్తిడి, శ్రమలు, ఇక్కడ సామాజికంగా మనం ఎంత హీనంగా ఉన్నప్పటికీ రాజు ఆహారాన్ని తిరస్కరించిన దానియేలు వలె విశ్వాసానికి విరోధమైన సంస్కృతిలో మనమున్నా, ఎంత ఎదురుదాడులు జరుగుతున్నా క్రైస్తవులు క్రీస్తు యొక్క గుర్తింపును కాపాడుకోవాలి అని తెలియచేసేది. రెండవది, రాజీపడని ధైర్యం నేర్పిస్తుంది దానియేలు గ్రంథం. అగ్నిగుండంలో ఆ 3 స్నేహితుల వలె విశ్వాసులు కూడా ఇలా ప్రకటించబడ్డారు, ఇలా పిలవబడ్డారు అని నేర్చుకోవాలి. మూడవది, దేవుని ప్రణాళిక మీద విశ్వాసం ఉంచాలి. చరిత్ర జరగకముందే దేవుడు దాన్ని వ్రాశాడు. ఆ చరిత్రను ముందుగానే దానియేలుకు చూపించాడు. ప్రవచనాలన్నీ కూడా ముందే చెప్పాడు దేవుడు. నెరవేరబడిన ప్రతి ప్రవచనం, ఆయన నెరవేరని వాగ్దానాలన్నీ కూడా నెరవేరుతాయి అనేటువంటి విశ్వాసాన్ని దానియేలు గ్రంథం పెంచుతుంది. ఇక ఆఖరిగా హింసలో నిరీక్షణ. క్రైస్తవ్య వ్యతిరేక చట్టాలు వచ్చినా, ఎంత మతోన్మాదం మీద దాడి చేసినా, సామాజిక ఒత్తిడి, కుల బహిష్కరణలు, మత ఒత్తిడి, ఇలా ప్రత్యక్ష హింసను ఎదుర్కొంటున్నప్పటికీ దేవునిపై విశ్వాసం ఉంచిన వారిని ఆయన ఎప్పుడూ కూడా విడిచిపెట్టరు. దానియేలు గ్రంథం దానికి సజీవ సాక్ష్యంగా కనబడుతుంది. సో ఈ 4 విషయాలు నేటి తరం దానియేలు గ్రంథం నుంచి అర్థం చేసుకోవాల్సిన విషయం. సో ఈ విషయాలన్నీ చాలా క్లియర్గా మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ సిరీస్ అంతా మీకు మిస్ కాకుండా ఉండాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి దానియేలు గ్రంథంలో ఉన్న ప్రతి సందర్భాన్ని వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఇది ఈ వీడియోలోని అంశం. మరొక అద్భుతమైన మంచి వీడియో ద్వారా మరలా వస్తాను. అంతవరకు దేవాతి దేవుని మహోన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడయుండి నడిపించి బలపరచునుగాక. ఆమెన్.